ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఘోర పరాభవాన్ని ముట్టగట్టుకుంది. అయితే ఈ ఓటమిని కొందరు పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్లేయర్లు పోటీనివ్వలేక పాక్ ఓటమి పాలైతే భారత్ క్షుద్ర పూజలు చేసి గెలిచిందని కొందరు ఆరోపణలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పాకిస్తాన్ ఓటమి తర్వాత ఆ దేశ న్యూస్ ఛానల్స్లో పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి. ఈ క్రమంలో డిస్కవర్ పాకిస్తాన్ అనే ఛానల్లో కూడా పాక్ ఓటమిపై డిబేట్ జరిగింది. ఇందులో పాల్గొన్న ఓ విశ్లేషకుడు భారత్ 22 మంది మాంత్రికులను దుబాయ్ తీసుకుని వెళ్లి ప్రత్యేక పూజలు చేయించిందన్నాడు. ఈ పూజల కారణంగా పాక్ ఆటగాళ్లు పరధ్యానంలోకి వెళ్లారని, దీంతో మ్యాచ్ను ఇండియా గెలిచిందన్నారు. అంతేకాకుండా మ్యాచ్ కంటే ముందు 7 పండిట్లు గ్రౌండ్లోకి వచ్చి పిచ్పై కూడా పూజలు చేశారని చెప్పాడు. పూజల ద్వారా పాక్ ఆటగాళ్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారని సదరు డిబేట్లో చర్చించారు. క్షుద్ర పూజల నేపథ్యంలోనే టీమిండియా పాకిస్తాన్ రాలేదని, ఎందుకంటే ఇండియా పాక్ వస్తే భారత పండిట్లు పాక్లో పూజలు చేయలేరని పాక్ విశ్లేషకులు చేసిన కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు.